హాయ్ ఫ్రెండ్స్, ఈ గిన్నెని చూసారా? ఈ గిన్నె కొన్ని తరాలు చూసిన గిన్నె అయినా సరే ఎంత వెయిట్ ఉంటుందో. కానీ ఇప్పటికొచ్చి ఒక చుక్క నీళ్ళు కారటం కానీ ఏమీ లేదు. ఇప్పుడిప్పుడే ఆ గిన్నె ఎడ్జస్ట్లో కొద్ది కొద్దిగా పగులుతుంది బీటిల్లాగా. ఈ గిన్నె ఫస్ట్ మా అమ్మ వాళ్ళ అమ్మమ్మ వాడారు. పొలం పనులకు వెళ్ళిన ముందు గంజి పోసుకొని చద్దన్నంలో కొద్దిగా ఉప్పు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకొని తినేవాళ్ళంట. అదేవిధంగా మా అమ్మమ్మ కూడా అట్లాగే తినేవాడంట గంజన్నం. ఇంకా మా అమ్మ మజ్జిగ పోసుకొని, పలచటి మజ్జిగ పోసుకొని తింటాం మట్టుకు అయితే మేము చూసాము. మా అమ్మ తర్వాత మేము ఎదుగుతుండగా దానిలో కుంకుడుకాయలు నానబెట్టేవి మాకు తలస్నానం చేపించేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఎప్పుడైనా సరే కుంకుడుకాయలు నానబెట్టడానికి, లేదంటే వంట చేసేటప్పుడు కూరగాయలు కోసినవి అందులో పెట్టి వంట చేస్తారు. లేదంటే ఏదన్నా టమాటోలు, బంగాళదుంపలు అవి స్టోర్ చేస్తారు. అప్పుడప్పుడు గంజి వంచి ఆ గంజిలో కుంకుడుకాయలు, కొద్దిగా మందారాకు అలా నానబెట్టి తలస్నానం చేయటానికి వాడుతూ ఉంటున్నారు. ఈ గిన్నె ఇప్పటికి కూడా చాలా బరువు ఉంటుంది, వెయిట్ ఎక్కువగా ఉంటుంది. అది ఇప్పుడిప్పుడు పగులుతుంది. ఎందుకంటే ఈ గిన్నెని నేను తీసుకోవాలి అని అనుకుంటున్నాను. మా అమ్మని అడుగుతున్నాను. ఇది కొద్దిగా ఇప్పుడిప్పుడే కొద్దిగా పగులుతుంది. కానీ ఈ చివర అంచులు చూసారా ఎంత చక్కగా బలంగా ఉందో అతుకు. ఇంత కూడా అతుకు ఊడింది లేదు, కన్నం పడింది లేదు. చాలా వెయిట్ ఎక్కువగా ఉంటుంది అసలు. ఈ ఇలాంటి గిన్నెల్ని పూర్వకాలం వాళ్ళు ఎక్కువగా వాడేవాళ్ళంట, మా అమ్మ చెప్తుంది. అందుకనే ఈ గిన్నె నాకు కావాలి అని అడుగుతున్నా. ఇస్తే నేను తీసుకొని దాచుకుంటాను మా అమ్మ గుర్తుగా. అంటే అమ్మమ్మ వాళ్ళందరూ వాడింది కదా, అందుకనే నేను తీసుకోవాలనుకున్నాను. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.